మీ అందరికీ నా వందనాలు. ఈ లోకంలోని ప్లాట్లని, పొలాల్ని, జాబుల్ని, డబ్బుని ఎక్కువగా ప్రేమించే వారంగా ఉంటున్నాం కానీ మనుషుల్ని ఎక్కువగా ప్రేమించలేకపోతున్నాం. ఇంట్లో కుటుంబ సభ్యులను కానీ, బంధువులు కానీ, స్నేహితులను కానీ, ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నాం. దేవుడు అంటున్నావు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్న దేవుడు. ఈ లోకంలో వాటిని ప్రేమించటం వల్ల అవి మనం వెంట రావు అంటున్న దేవుడు. ఈ లోకంలో వాటిని ప్రేమించటం వల్ల ఈ లోకంలో ఉన్నంత మట్టుకే మన అవసరాలు, మన అక్కర్లు వాటితో తీర్చుకోగలుగుతాం. చనిపోయిన తర్వాత అవి మన వెంట రావు. దేవుడు అంటున్నావు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్తున్న దేవుడు. కొంతమంది మనుషులతోని కఠినంగా మాట్లాడేవారుగా ఉంటారు. జాలి, దయ, కనికరము, ప్రేమ, ఆప్యాయత, అనురాగం లేకుండా కఠినంగా మాట్లాడేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, అలా మనం మనుషులతో అలా ప్రవర్తించే వారంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులు మనం కోల్పోయే వారంగా ఉంటాము అంటున్న దేవుడు. ఈ లోకంలో అన్నిటికీ విచిత్రమైన వస్తువుల మీద ప్రేమ చూపించే వారంగా ఉంటాం. వస్త్రాల మీద ప్రేమ చూపించే వారంగా ఉంటాం. ఈ గృహాల మీద ప్రేమ చూపించే వారంగా ఉంటాం. ప్లాట్ల మీద, పొలాల మీద విస్తారమైన ప్రేమ చూపిస్తాం. డబ్బు మీద విస్తారమైన ప్రేమ చూపిస్తాం. ఉద్యోగాల మీద విస్తారమైన ప్రేమ చూపిస్తాం. మనుషులను మాత్రం ప్రేమించలేని స్థితిలో ఉండే వారంగా ఉంటున్నాం. మనుషులతోని మాట్లాడాలి అంటే, వారితో ప్రేమగా మాట్లాడాలి అంటే మనం మాట్లాడలేకపోతున్నాం. వారిని మంచి మనసుతో ప్రేమించలేకపోతున్నాం. వారి పట్ల జాలి, దయ, కనికరము, ప్రేమ, ఆప్యాయత, అనురాగం పంచకుండా వారి ఎడల కఠినంగా ప్రవర్తించే వారంగా ఉంటున్నాం. దేవుడు అంటున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్న దేవుడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించే వారంగా ఉండాలంట. మనల్ని మనం ప్రేమించుకునే వారంగా ఉంటే ఇతరులని ప్రేమించే వారంగా ఉంటాం. బంధువులు కానీ, ఇరుగు పొరుగు వారిని కానీ, కుటుంబ సభ్యులను కానీ మంచి మనసుతో ప్రేమించే వారంగా ఉంటాం. వారి ఎడల జాలి, దయ, కనికరం, ప్రేమ, ఆప్యాయత, అనురాగాన్ని పంచే వారంగా ఉంటాం. ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించకుండా ఉండేవారంగా ఉంటే మనలో మనం ప్రేమించుకోలేని స్థితిలో ఉండేవారంగా ఉంటాం. ఇతరులను కూడా ప్రేమించలేని స్థితిలో ఉండేవారంగా ఉంటాం. దేవుడు అందుకే అంటున్నాడు, మనలోని జాలిగల మనసు ఉన్నప్పుడు, దయగల మనసు ఉన్నప్పుడు, కనికరం ఉన్నప్పుడు, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, దీర్ఘశాంతము, దయాలత్వము, వినయం, విధేయత, జాలిగల మనసు మనలోని మంచి లక్షణాలు ఉన్నప్పుడు ఇతరులకు ప్రేమను పంచగలుగుతాం. లేకపోతే మన కుటుంబ సభ్యులకైనా ప్రేమను పంచలేము. మనల్ని మనం ప్రేమించుకోలేని స్థితిలో ఉంటాము. ఇతరులను ఎవరిని కూడా ప్రేమించలేని స్థితిలో ఉండేవారంగా ఉంటాము. అలా ప్రవర్తించడం వల్ల మన ఆత్మీయ జీవితం పాడైపోద్ది అంటున్న దేవుడు. మనల్ని మనం ప్రేమించుకోవాలి అంటున్న దేవుడు. ఇతరులని ప్రేమించాలి అంటున్న దేవుడు. అందుకే ఈ లోకంలో అన్నిటికీ విలువ ఉంటుంది కానీ మనుషులని ప్రేమించలేకపోతున్నాం. అన్నిటినీ ప్రేమిస్తున్నాం కానీ మనుషుల్ని ప్రేమించలేకపోతున్నాం. దేవుడు అంటున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్న దేవుడు. నిన్ను నీవు ప్రేమించటం నేర్చుకో అంటున్న దేవుడు. ఈ లోకంలోని మనం పరిశుద్ధమైన జీవితం జీవించే వారంగా ఉంటే, ఇతరులను ప్రేమించే వారంగా ఉంటే, మనల్ని మనం ప్రేమించుకునే వారంగా ఉంటే దేవుని చిత్తానుసారంగా నడిచినట్టు అని అర్థం. దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతుకుతున్నాము అని అర్థము అంటున్న దేవుడు. మనుషుల్ని ప్రేమించాలి అంటే, మనుషులతో మంచిగా మాట్లాడాలి అంటే మనం మాట్లాడలేకపోతున్నాం. మనుషులతో మంచిగా మాట్లాడాలి అంటే, మనుషుల్ని ప్రేమించాలి అంటే వారిని ప్రేమించకుండా కఠినంగా ప్రవర్తించే వారంగా ఉంటున్నాం. వారి మీద కక్షలు తీర్చుకునే వారంగా ఉంటున్నాం. పగలు తీర్చుకునే వారంగా ఉంటున్నాం. ద్వేషాలు పెట్టుకునే వారంగా ఉంటున్నాం. కోపాలు పెట్టుకునే వారంగా ఉంటున్నాం. దేవుడు అంటున్నా, మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. ఈ లోకంలోని వస్తువుల కంటే, ఈ లోకంలో అన్నిటికంటే మనుషులు చాలా విలువైన వారు. మనుషుల్ని ప్రేమించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మనల్ని మనం ప్రేమించుకుంటూ ఇతరులని ప్రేమించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుడు అంటున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్న దేవుడు. ఈ లోకంలోని ఏ పాపం చేయకుండా మనం నీతిగా బ్రతుకుతూ మనల్ని మనం ప్రేమించుకుంటూ ఇతరులను మనం ప్రేమించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు.
ఈ లోకంలోని అన్నిటినీ ప్రేమిస్తాం కానీ ఎవరిని కూడా ప్రేమించలేని స్థితిలో ఉండే వారంగా ఉంటున్నాం. దేవుడు అంటున్నా ఆ మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. మంచి మనసు ఉన్నప్పుడు మనల్ని మనం ప్రేమించుకోగలుగుతాం, ఇతరులని ప్రేమించగలుగుతాం. మనలో మంచి మనసు లేకపోతే ఇతరులను ప్రేమించలేము, మనము ప్రేమించుకోలేని స్థితిలో ఉండేవారంగా ఉంటాం. దేవుడు అంటున్నా మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.